భారత స్వతంత్ర పోరాటంలో అనేక మంది వీరులు తమ ప్రాణాలను అర్పించారు. అందులో కొందరి పేర్లు మాత్రమే చరిత్రలో నిలిచాయి. కానీ కొందరి త్యాగం కాలంతో పాటు మర్చిపోబడింది. అలాంటి ఒక మహావీరుడే వడ్డే ఓబన్న. వడ్డే ఓబన్న వడ్డెర సమాజానికి చెందిన గిరిజన నాయకుడు మరియు యోధుడు. నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తూ గిరిజన తెగలను ఏకం చేస్తూ స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించాడు. 1816లో జన్మించిన వడ్డే ఓబన్న రేనాటి ప్రాంతానికి చెందినవాడు. బ్రిటిష్ పాలనలో సామాన్య ప్రజలపై జరుగుతున్న అణిచివేతను ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఆ అనుభవాలే ఆయనలో తిరుగుబాటు భావనను పెంచాయి. 1840ల కాలంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను దక్షిణ భారతదేశంలో ఎదిరించిన గిరిజన నాయకుల్లో వడ్డే ఓబన్న ఒకరు. నల్లమల అడవులను కేంద్రంగా చేసుకుని స్వతంత్ర సమర యోధులకు ఆశ్రయం మరియు రక్షణ కల్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నడిపిన తిరుగుబాటులో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించాడు. ఈ పోరాటం 1857 కంటే చాలా ముందే జరిగింది. ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 11న వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. ఇది ఆయన చేసిన త్యాగానికి లభించిన గౌరవం. వడ్డే ఓబన్న కేవలం ఒక పేరు కాదు, అతను ఒక త్యాగానికి ప్రతీక, అన్యాయాన్ని ఎదిరించిన ధైర్యానికి గుర్తు. ఆయన జీవితం భావితరాలకు ఒక ప్రేరణ. ఇలాంటి వీరుల త్యాగం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. వారి త్యాగానికి మనం ఏమిచ్చినా తక్కువే. ఈ రోజు వడ్డే ఓబన్నను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా కామెంట్ లో జోహార్ వడ్డే ఓబన్న అని రాయండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మా కంటెంట్ గనక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జోహార్ వడ్డే ఓబన్న.